హాయ్ అండి. మా తమ్ముడు హాయ్ చెప్పురా అంటే కొంచెం సిగ్గుపడుతుండు. వాడు నన్ను 1 వీక్ నుంచి "అక్క క్రిస్మస్ దావత్ ఎప్పుడు ఇస్తావే? మా ఫ్రెండ్స్ ఊకే అడుగుతుర్రు. నాకు ప్లీజ్ ఏదన్నా ఒకటి చెప్పు" అంటే వాడు అడిగినాక నేను చేయకుండా ఉంటనా చెప్పండి. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ముందుగా మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 10 సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. నేనిప్పుడు చికెన్ బిర్యానీ ఒక 15 మెంబర్స్‌కి ఏస్తున్నాను. 2 కిలోలన్నర బాస్మతి రైస్‌ని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. సేమ్ క్వాంటిటీలో చికెన్ తీసుకుంటున్నాను. 2 ½ చికెన్‌ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని హండీలో వేసుకుందామండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1 టీ స్పూన్ జాజికాయ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీరాకు, 150 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 4 మీడియం సైజు నిమ్మకాయలు పిండుకొని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, హాఫ్ కేజీ పెరుగు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి గంజిలో తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలాలు వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. 80% ఉడికిన తర్వాత ఇది మొత్తం మ్యారినేషన్ చేసుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం యెల్లో ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీరాకు పైనుండి నెయ్యి వేసుకొని నచ్చితే రోజ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 12 నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకోవాలండి. అంతేనండి. వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మా తమ్ముడు అప్పటినుంచి వెయిట్ చేస్తుండు. వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. బాయ్.